అంటే ఈ నవధాన్య కంపెనీ వారి 645 విత్తనం వేసిన ఇబ్రహీం గారు రైతు మనతో ఉన్నారు. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి రైతు మాటలను తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. నమస్తే. మీ పేరేం పేరన్నా? ఇబ్రహీం. ఏ ఊరన్నా? బిజాల. ఏ జిల్లా? నడిగొట్టు తాలూకా బిజాల. ఏ జిల్లా? నంద్యాల జిల్లా. సో మీరు నవధాన్య వారి 645 విత్తనం వేసినారు. సో మీకు ఈ విత్తనం ఎలా ఉంది? విత్తనం బాగుందా? తెగుళ్ళను కానీ వైరస్ ని కానీ మొక్క పెరుగుదల బాగుంది. మొక్క పెరుగుదల బాగుంది. మనకి స్ప్రేయింగ్స్ ఎక్కువ పడినాయి తక్కువ పడినాయా? తక్కువ పడింది. సో ఎక్కడైనా ముడత కానీ వైరస్ కానీ ఎక్కడ లేదు. సో మనకు మీకు పచ్చిమిరపలో మెయిన్ చూసి కాయ కలర్ చూస్తారు. కాయ కలర్ ఎలా ఉంది? కలర్ బాగుంది. వైట్ కలర్ లో ఉంది. కాయ పొడవు ఎట్లుంది? జంపు బాగుంది. జంప్ బాగుంది. ఇప్పుడు వరకు ఎన్ని కటింగ్లు అయినాయి? ఇప్పుడు రెండో కటింగ్. సో మొదటి కటింగ్ ఎంత వచ్చింది దిగుబడి? 90 మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు ఇది రెండో కటింగ్. సో రెండో కటింగ్ లో మీకు ఎంత దిగుబడి రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 600 మళ్ళు కావచ్చు అని ఆలోచన. 600 మళ్ళు. సో ఫస్ట్ కటింగ్ వచ్చేసి 90 మళ్ళు, రెండో కటింగ్ వచ్చేసి 600 మళ్ళు. సో విత్తనం పరంగా అయితే మీకు బాగుంది. సో పచ్చిమిరప వేసే రైతులు ఈ విత్తనం వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. మనకు తెగుళ్ళని కానీ కాయ సైజు కానీ కలర్ కానీ బ్రహ్మాండంగా ఉంది. సో తోటి రైతులకు మీకు చెప్తారా ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి? బాగుంది. ఓకే, మనకు విత్తనం బాగుందని చెప్పేసి రైతు చెప్తున్నారు. మనకు